హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దీపాలు ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి పూజకు యూజ్ చేసుకున్న తర్వాత అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి ఇంకా ఫెస్టివల్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి ఎక్కువగా మనము దీపాలు యూజ్ చేస్తుంటాం కదా. ఇక్కడ నేను పెద్ద దీపాలు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అంటే ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే, మిగతా టైంలో చిన్నవి యూజ్ చేసుకుంటాను. మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ లేదా ఒక క్లాత్ తీసుకొని ఇలా బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మీకు కొంచెం గోధుమ పిండి అలా వేసుకున్నారనుకోండి, అక్కడ ఉన్న ఏదైతే ఆయిల్ ఉంటుందో దీపం నూనె అదంతా కూడా అబ్జర్వ్ చేసేసుకొని నీట్గా వచ్చేస్తుంది, జిడ్డు అనేది లేకుండా మనం క్లీనింగ్కి. సో నాకు ఇక్కడ ఇవన్నీ మనము ఇలా ఓపెన్ చేసేసుకొని మళ్ళీ అన్నీ అటాచ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇలా నాకు అన్నీ తీసేసుకుంటున్నాను, నీట్గా క్లీనింగ్కి ఈజీ ఉంటుందని. సో ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా అవన్నీ షేర్ చేస్తాను నేను. ఇక్కడ వచ్చి నేను కుక్కర్ తీసుకున్నాను. ఇది ఓన్లీ వెజిటేబుల్స్కి సంబంధించింది, నాన్ వెజ్ అయితే చేయను ఇందులో. సో ఇలా పూజ సామాగ్రి, అలాగే నాన్ వెజ్ కాకుండా వెజ్ ఐటమ్స్ ఏమన్నా చేసుకుంటూ ఉంటాను ఇందులో. కర్రీస్ అయితే నాన్ వెజ్ అయితే యూజ్ చేయను. లేదా మీరు గిన్నెలో అయినా కూడా వీటికి సరిపోయేమైనా మీరు గిన్నెలో అయినా పెట్టేసుకోండి. నేను ఇక్కడ చింతపండు, ఒక లెమన్, అలాగే సర్ఫ్ వేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చేట్టుగా మనం పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇవి సరిపోవు, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే రెగ్యులర్గా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను కదా, అవి 2 సరిపోవు. సపరేట్గా మళ్ళీ వాటిని క్లీన్ చేసుకుంటాను నేను. సో ఇందులో అయితే మనకి సరిపోయేమైనా వాటర్ వేసుకోవాలి. కొంచెం మనకి సామాన్లు మునిగే వరకు కొంచెం పైకి వచ్చేట్టుగా వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనము పెట్టేసుకోవాలి. అంత ఆవిరంతా పోయి కొంచెం చల్లబడుతుంది కదా, అప్పుడు తీసుకోవాలండి మనం ఇవి. చాలా ఈజీగా మనకు క్లీన్ అయిపోతుంది, జిడ్డు అదంతా కూడా పోతుంది. ప్రతిరోజు మనం క్లీన్ చేసుకోవాలి, పెద్దవి అంటే కష్టం అవుతుంది కదా అదే పనిగా. సో ఇలా చేసుకున్నారంటే మీకు ఈజీగా ఒక 10 మినిట్స్లోనే మీరు అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు, అది కూడా ఎక్కువ శ్రమ లేకోకుండా. ఇక్కడ నాకు ఆవిరంతా పోయిన తర్వాత తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ కలర్ అనేది కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇవి జస్ట్ మనము షాంపూ కానీ లేదా ఏదైనా లిక్విడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చి క్లినిక్ ప్లస్లో మనకి ఇది కుంకుడుకాయ షాంపూ వస్తుంది కదా, అది తీసుకున్నానండి. మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇది క్లీనింగ్కి కూడా. సో కొంచెం వేసుకొని మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా మీకు ఇప్పుడు ఫంక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు పెద్దవి ప్రమిదలు అవన్నీ యూజ్ చేస్తుంటారు కదా దీపాలు ఇలా. సో అలాంటప్పుడు మీకు ఇలా అయితే ఈజీగా త్వరగా అయిపోతుందండి వర్క్ అయితే. చూడండి ఎంత ఈజీగా క్లీన్ అవుతుందో. మీకు కొంచెం తడి కావాలనుకుంటే ఆ హాట్ వాటర్లోనే పెట్టుకుంటూ మీరు క్లీన్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఆ మురికి, ఆ జిడ్డు అంతా వెళ్ళిపోతుంది. మనకి చాలా మంచిగా నీట్గా షైనింగ్ కూడా వస్తాయి ఇలా చేసుకోవడం వల్ల. చూసారు కదా, మనకి టైం లేనప్పుడు ఈ విధంగా చేసేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. మనం వేరే వర్క్ చేసుకుంటా అన్నా కూడా ఇవి కొంచెం మనకి 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఒక 10 మినిట్స్లోనే మనకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది, పూజకి రెడీ అయిపోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ నేను బాగా నీట్గా మీ ముందే ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను చూడండి ఎలా క్లీన్ అవుతున్నాయి అనేది కూడా. ముందుకి ఇప్పటికి మీకు తేడా అనేది తెలుస్తుంది చూడండి, ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి షైనింగ్ అనేది కూడా. చూడండి, నేను నార్మల్ వాటర్లోనే ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు అన్ని ఐటమ్స్ కూడా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకే తెలుస్తుంది కదా. సో మీకు ఈజీగా అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే హైప్ అనేది కూడా ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి కింద. హైప్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుందండి. కామెంట్ సెక్షన్లో ఉంటుంది కింద మనకి హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఇంతవరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చూస్తున్నారు కదా ఎంత కలగా ఉన్నాయో, ఈజీగా 10 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది.